వల్ల ఎన్నికల ముందు మాత్రం ఆలోచన వచ్చింది. ఎందుకు మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎవరైతే ఎంఆర్ మెంటల్ డిజార్డర్ ఉండి మంచానికి పరిమితమై ఏ పింఛన్కి నోచుకొని నిస్వార్థమైన స్థితిలో ఉన్న బిడ్డల కోసం, అలాగే పుట్టుకతో అందులైన బిడ్డల కోసం, యాక్సిడెంట్లో 2 కాళ్ళు కానీ 2 చేతులు కానీ కోల్పోయిన ప్రతి ఒక్కరి కోసం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ నుంచి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒకటి గుర్తించాలా, ఈరోజు మీరు బంగారు భవిష్యత్తు కోసం మేము అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు వికలాంగుల కోసం కష్టపడుతున్నామంటున్నారు. ఒకసారి గుర్తుంచుకోవాలా, ఈరోజు ఎంఆర్ మెంటల్ డిజార్డర్ ఉన్న బిడ్డ జీవితం పుట్టుకతోనే ఆ బిడ్డ జీవితం కోల్పోయింది. అలాంటి బిడ్డల కోసం మీరు ఒకసారి ఆలోచించాలా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పొందుపరిచిన 9 రకాల పెన్షన్లో అన్ని రకాలుగా అర్హులైన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. మీరు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మీరు నిశ్చయించుకుంటే ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఎన్నో రాజకీయాలకు ప్రలోభాలు పడుతూ రాజకీయ నాయకులు చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించాలా. కూటమి ప్రభుత్వం కానీ పోయిన ప్రభుత్వం కూడా ఇట్లానే వివరించింది. ఈరోజు బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించి మేము ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నామో అవన్నీ 10వ పాయింట్గా 15,000 రూపాయల పెన్షన్ కోసం మీరు గౌరవ కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమరాండం ఇవ్వబోతున్నాం. ఈ మెమరాండంని వెంటనే గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని పంపించి 10వ రకం పెన్షన్లో మెంటల్ డిజార్డర్, అలాగే మంచానికి పరిమితమైన వాళ్ళని, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు కోల్పోయిన ప్రతి ఒక్కరిని కూడా, పుట్టుకతో అందులో వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ కోసం మీరు దరఖాస్తు చేసుకుంటున్నాం, మీరు పెడుతున్నాం. ఇది వెంటనే అమలు చేయాలా. అమలు చేయకపోతే పెద్ద ఎత్తున అనంతపురం విజయవాడకు కూడా పాదయాత్ర మొదలు పెడతామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ నుంచి చెప్పుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. పుట్టకతోనే అంగవైకల్యం ఒకవైపు, పేదరికం మరోవైపు, చివరిగా వీళ్ళు బతకాలంటే వీళ్ళు బతుకు ఆగమ్య గోచారంగా ఉన్నటువంటి వికలాంగులకు ఈ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వారికి అందాల్సినటువంటి పింఛన్ సదుపాయాన్ని కానీ లేకుంటే ఇతరత్ర ప్రభుత్వం నుంచి వికలాంగులకు వితంతువులకు అందాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందించాలి. అతి ముఖ్యంగా 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అంటే పుట్టుకతోనే వికలాంగులైతేనే వికలాంగులైతారా? అర్ధాంతరంగా మధ్యలో వివిధ కారణాల వల్ల, ప్రమాదాల వల్ల, పరిస్థితుల వల్ల వికలాంగులుగా మారిపోయి మంచానికి పరిమితమైపోయి అనారోగ్య పడి పేదరికంతో జయించలేక ఆరోగ్యాన్ని కాపాడుకోలేక బతుకున్నటువంటి వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు ఇచ్చే పింఛన్ల విషయాల్లో మేము సమూలమైనటువంటి విచారణ చేస్తాం. నిజంగా అర్హులా అనర్హులా అనే రకాన్ని మేము గుర్తించి పింఛన్లు అందజేస్తామని చెప్పేసి ఇప్పటికే కర్నూలు, అమరావతి లాంటి ప్రాంతాల నుంచి అధికారులు వెరిఫికేషన్కి రావడం జరిగింది. మరి వెరిఫికేషన్కి వచ్చిన వారు చేస్తున్న సంగతి ఏమంటే, పక్షపాతంతోనూ లేదా కిడ్నీ బాధితులు, ఇతరత్ర మానసిక రోగులు మంచానికి పరిమితమైపోయి ఇండ్లలో ఉంటుంటే వాళ్ళంతా నిజంగా మేము వికలాంగులము, మాకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కు అర్హులం అని చెప్పేసి వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు నిరూపించుకోవాలంటే సాధ్యమవుతుందా? అట్లా కానే కాదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఎవరైతే ఈ పింఛన్కి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి 6,000 రూపాయల పింఛన్ నుంచి 15,000 రూపాయల పింఛన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ, అలాగే ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పైన కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే పరిస్థితి కనిపిస్తుంది. అలా చేయకోకుండా వికలాంగులకి ఖచ్చితంగా పింఛన్ అందరికీ అందాలి.
వాళ్ళ ఆరోగ్యాలకి అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఆరోగ్య సదుపాయ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమంలో ఏవైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్లకు దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేసి భవిష్యత్తులో ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మేము పాల్గొంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నా పేరు కిష్ట, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్లో 9 నంబర్లుగా పెట్టేశారు. 10వ నంబరుగా పూర్తిగా 2 కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు, మనసానికి పరిమితమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు 6,000 పెన్షన్ మాత్రమే వస్తూ ఉన్నది. ఆ 6,000 తోటి వాళ్ళకి చాలడం లేదు. వాళ్ళు విద్యా ఖర్చులు కావచ్చు, వైద్య ఖర్చులు కావచ్చు,